హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. నేనైతే ఎప్పటి నుండో ఆలోచిస్తున్నానండి. కొన్ని మంచి మంచి కంటెంట్స్ చేసి చాలామందికి కొన్ని విషయాలు చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాను. అయితే నాకైతే ఈ విధంగా యూట్యూబ్ ద్వారా ఛాన్స్ వచ్చినందుకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ మధ్యనే కాదు, ఎప్పటి నుండో మన ఆడవాళ్ళు అసలు బయటికి వచ్చి ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ ఏది చేయాలన్నా ఇప్పటికీ చాలామంది భయపడుతున్నారు, వెనక చేస్తున్నారు. అసలు మనం చేయగలమా లేదా, అసలు మనం ముందుకు వెళ్ళగలమా లేదా, దీంట్లో రాణించగలుగుతామా లేదా అని చాలామంది భయపడుతున్నారు. చాలామందిలో నేను కూడా ఒకదాన్నండి. నేను కూడా ఇప్పటికీ డేరింగ్ స్టెప్ చేయాలంటే ఇప్పటికీ చాలా భయపడిపోతున్నా. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చాలామందిని చూసి కొంచెం డేర్ తెచ్చుకుంటున్నాను. అయితే ఎందుకు మనం ఇట్లా ఇంత వెనుకబడి ఉన్నాము, ఇవన్నీ మనం ముందుకు రావాలంటే కొందరి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలండి. వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ చేసిన పనుల గురించి తెలుసుకుంటే కానీ మనము డేరింగ్ స్టెప్ వేయలేమండి. వాళ్ళని చూసైనా కొంచెమన్నా మనము చేంజ్ అవుతామేమో అని నా యొక్క చిన్న ఆరాటం అండి. అయితే నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అందరికి ఆల్రెడీ సోషల్ మీడియాలో, న్యూస్లో, న్యూస్ పేపర్లో అన్నిట్లలో ఈ న్యూస్ వస్తుంది, అందరం చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మన హౌస్ వైఫ్స్, మనం ఇంట్లో ఉండే లేడీస్ ఏంటంటే ఇట్లాంటివి చాలా పెద్ద పట్టించుకోమండి. మనకేం అవసరం, ఇవి మనకు అవసరమా, మన వాటితో చేసేది ఏముంది పెద్దగా, అంత మన పని మన వంట చేయడం, పిల్లలు చూసుకోవడము, ఇదే కదా మన పని, మిగతావన్నీ ఎందుకు మనకు అవసరమా అన్నట్టు చాలామంది మనం పెద్దగా దాని గురించి ఏదో వింటాం న్యూస్లో, కానీ అది దాని గురించి పెద్ద డీప్గా తెలుసుకోమండి. అయితే మనము ఇట్లాంటి విషయాలు మనం డీప్గా తెలుసుకోవడం వల్ల మనకు చాలా నాలెడ్జ్ వస్తుందండి. మన నాలెడ్జ్ వచ్చి మనం ఏంటంటే ముందు మనం చేంజ్ కావడానికి కానీ, మన పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా డెవలప్ చేయాలనేది మనకు కొంచెం ఐడియా వస్తుందండి. అయితే నేను ఇంత న్యూస్లు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి, నేను ఎందుకు స్పెషల్గా చేస్తున్నానంటే, ఇప్పుడు అందరూ ఆ న్యూస్లు వినరు. ఇలాంటి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ చెప్తుంటే కనీసం కొందరైనా, ఒక 10 మంది అయినా తెలుసుకుంటే కనీసం మన సమాజంలో చిన్న చిన్న మార్పులు వస్తాయని చెప్పి నేను అదే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. అయితే ఇప్పుడైతే ఒక టాపిక్లోకి వెళ్ళిపోదామండి. అసలు సునీత విలియమ్స్ ఎవరు, అసలు ఏంటిది, ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు జరుగుతుంది 2-3 డేస్ నుంచి మనం వింటున్న న్యూస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక స్పేస్ సెంటర్ని అయితే నిర్మించుకున్నాయి. ఆ స్పేస్ సెంటర్లో ప్రయోగాలు చేయడానికి ఇలాన్ మస్క్ గారి ఆధ్వర్యంలో ఒక బోయింగ్ స్టార్ వెహికల్ని ప్రయోగం చేయడానికి పంపించడానికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కావాలని చెప్పి సునీత విలియమ్స్ గారు అయితే ఆల్రెడీ 1998లో వెళ్ళి సేఫ్గా మళ్ళీ తిరిగి వచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తులను పంపిస్తే ఫస్ట్ మనకి ట్రయల్ కరెక్ట్ జరుగుతుంది అని చెప్పేసి తనని పంపించడం జరిగిందండి. 62 సంవత్సరాల వయసులో ఆమె ఒక 8 డేస్ కోసమని సునీత విలియమ్స్ గారు అండ్ బుచ్ విల్మోర్ గారు స్పేస్లోకి వెళ్ళడం జరిగిందండి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వెహికల్ కొన్ని ప్రాబ్లమ్స్, అంటే కొంచెం గ్యాస్ లీక్ అవ్వడం అట్లాంటిది అనుకోండి, అలాంటి ప్రాబ్లమ్స్తో అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే మళ్ళీ రిటర్న్ అదే వెహికల్లో వస్తే పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కల్పన చావ్లా గారు వెళ్ళినప్పుడు అలానే జరిగింది, వెహికల్ పేలిపోయి అందరు చనిపోయిండు. అలాంటిది జరగకూడదని చెప్పి ఇప్పుడు అక్కడే ఉంచారు ఆమెను. అయితే స్టార్ లైనర్ వెహికల్ని తయారు చేసి పంపించడానికి దాదాపు ఇన్ని రోజులు టైం పట్టిందండి. జూన్ 5 రోజు వెళ్ళిన వాళ్ళు 8 డేస్లో రిటర్న్ కావాల్సి వస్తే ఆ ప్రాబ్లం వల్ల, వెహికల్ ప్రాబ్లం వల్ల అక్కడే ఉంటే వేరేది తయారు చేసి పంపించడానికి దాదాపు 9 months టైం పట్టిందండి. అన్ని రోజులు తను అక్కడ ఎట్లా సర్వైవ్ అయ్యారంటే, అక్కడ ఫుడ్ కానీ, అక్కడ వాటర్ కానీ అసలు ఏం దొరుకుతుంది, ఎట్లా బ్రతికిందంటే, అసలు వాటర్ అయితే మరీ దారుణం అండి. వాటర్ దొరకదంట. వాటర్ కోసం ఏంటంటే ఫుడ్ అయితే ఇక్కడ నుంచి రోజు పంపించారంట, కానీ వాటర్ మాత్రము పంపించడానికి ఛాన్స్ లేక
అక్కడ వాళ్ళు యూరిన్ని రీసైక్లింగ్ చేసి దాన్నే మళ్ళీ లిక్విడ్ రూపంలో తీసుకొని ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వడం జరిగిందండి. చాలా గ్రేట్ అనిపిస్తుంది కదా. ఒక 62 ఇయర్స్ ఉమెన్ ఎంత టెక్నాలజీ ఉంటే, ఎంత డేరింగ్ ఉంటే, ఎంత ధైర్యం ఉంటే అలాంటి ఫుడ్ తినుకుంటూ అలాంటి వాటర్ తాగుకుంటూ అక్కడ బ్రతకగలిగిందంటే అలాంటి గ్రేట్ వ్యక్తి మన దేశంలో ఉన్నందుకైతే మనం చాలా గర్వించాలండి. అంతేకాకుండా తను అక్కడ అన్ని రోజులు బోర్ కొట్టకుండా ఉండడానికి కోసము భగవద్గీతను తీసుకెళ్ళిందటండి. ఆ భగవద్గీతను రోజు చదువుతుండేదంట. అలాగే ఒక వినాయకుడి బొమ్మను కూడా తీసుకెళ్ళిందటండి. అలా తను క్రిస్టియన్ అయ్యుండి కూడా మన హిందూ భగవద్గీతను నమ్ముకొని అక్కడికి తీసుకెళ్ళడం చాలా చాలా సంతోషకరమైన విషయం అండి. అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చేసి గుజరాత్లో పుట్టిన దీపక్ పాండే గారండి. తను యుఎస్లో సెటిల్డ్. అలా తను ఇండియన్ సంతతి. అయితే ఇలాంటి గ్రేట్ లేడీ గురించి మనం తెలుసుకున్నాం కదండి. అయితే ఇప్పుడు అందరూ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.